మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తలుల చరిత్ర 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యేసు ప్రభు తన 12 మందికి ఇచ్చినటువంటి ఆదేశములు చాలా ముఖ్యమైనదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మీరు విన్న తర్వాత ఈ 10వ అధ్యాయాన్ని మీరు 10 సార్లు చదువుకోనండి. 97లో నాకు పరిశుద్ధ ఆత్మనిచ్చినప్పుడు పోటాలో దేవుడు నాతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే ఇదే అండి. మత్తయి సువార్త 10, 7, 8 వచనాలు. తర్వాత కూడా చాలాసార్లు ఈ వాక్యం ద్వారానే మాట్లాడేవాళ్ళు. అప్పుడైతే నాకు బైబిల్ సరిగ్గా తెలియదు కాబట్టి అవి రాసుకున్నాను, కానీ నాకు అంతగా అర్థమయ్యేది కాదనమాట. తర్వాత కూడా చాలాసార్లు ఈ 10వ అధ్యాయమే నాకు బోధించేవాళ్ళు అనమాట ప్రభు. అందులో ముఖ్యంగా ఏంటంటే పరలోక రాజ్యము సమీపించినదని మీరు బోధించండి, రోగులని స్వస్థపరచండి, దయ్యాల్ని వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను శుద్ధులు గావించండి, మీరు ఉచితముగా పొందారు ఉచితముగానే ఇవ్వండి. ఈ మాట ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడతారండి. సువార్త సేవలో నీవు నీ ముందు నన్ను పెట్టుకో, తర్వాత అపోస్తులను పెట్టుకో, తర్వాత పునీతులు శౌరి వారిని నాకు ఎక్కువగా బోధించారండి. ఆయనని మాదిరిగా పెట్టుకుంటాను నేను ఇప్పుడు. అలా జీవించాలి. కీర్తి సంపాదించుకోవద్దు, డబ్బు సంపాదించుకోవద్దు, ఆత్మల్ని మాత్రమే సంపాదించుకోవాలి. నీ కొరకు నేను సిలువలో రక్తం చిందాను, నీ అభిషేకం పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు చెప్తారు. నీకు ఈ అభిషేకాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు పరలోక తండ్రికి ఏమి వెల చెల్లించారో నీకు తెలుసా? ఆయన చిందిన రక్తం, సిలువలో చిందిన రక్తము నీ పాపముల కొరకు పరిహారంగా తండ్రికి సమర్పించి నీ కొరకు తండ్రిని ప్రార్థించి అప్పుడు పరిశుద్ధాత్మని ఇవ్వమని అడిగి ఆయన పొంది ఆ అభిషేకాన్ని నీకు ఇచ్చారు. కనుక ఈ అభిషేకం ఖరీదు, యేసు ప్రభు రక్తం ఖరీదు. కనుక యూదా ఇస్కారియోతులాగా డబ్బు కొరకు ఆశపడి యేసు ప్రభుని అమ్ముకోవద్దు. ఈ విషయం చాలాసార్లు నాతో మాట్లాడుతూ ఉంటారండి పరిశుద్ధ ఆత్మదేవుడు. యేసు ప్రభు యొక్క రక్తం ఖరీదు నీ అభిషేకం. కనుక అభిషేకాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని మహిమ మనం తీసుకోకూడదు. అపోస్తులని మాదిరిగా శౌరి వారిని మాదిరిగా తీసుకో అని చెప్తారు. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వద్దామండి. మీరు ఆ టైటిల్కి 2 వైపులా పిక్చర్స్ కూడా చూడండి. యేసు ప్రభు తన శిష్యులు ఒక చోట కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడో గడ్డి మైదానంలో, గలిలియా సరస్సు తీరాన గడ్డి చాలా పచ్చగా ఉంటుందండి. అలా వెళ్తారు, ఒక చోట అట్లా కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే మత్తయి 9 వరకు చూస్తే మనము యేసు ప్రభు 7 శిష్యులని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఈ 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే 12 మంది శిష్యులని ఎన్నుకున్నారండి. అయితే వీళ్ళని ఎలా ఎన్నుకున్నారు మిగతా వాళ్ళని రాయబడలేదు, కానీ ఒక్క కనానీయుడగు సిమోన్ని గురించి మాత్రము రాయబడిందండి. ఈ పుస్తకాల్లోంచి చెప్పానండి. సెయింట్ కంపానియన్స్ అన్నమాట, అంటే పునీతుల జీవిత గాథలు. ఇది అఫీషియల్ బుక్ ఆఫ్ ద చర్చ్ అండి, మరి పబ్లిష్డ్ బై సెయింట్ పాల్స్ అన్నమాట. కనానీయుడగు సిమోన్ను యేసుప్రభు ఎప్పుడు పిలిచారంటే కానా పెళ్ళికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఆ పెళ్ళి కొడుకే ఈ సిమోను. యేసుప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆ అద్భుతాన్ని చూసి ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దంపతులు చూడండి
పెళ్లి రోజే వాళ్ళని యేసుప్రభుకి సమర్పించుకున్నారన్నమాట. నూతన నిబంధనలో మొదటి గ్రంథం మత్తయి సువార్త. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో మత్తయి ఒకరు, బాగా చదువుకున్నవాడు కూడా. పేతురు చూస్తే జాలరి, ఆయనకి చదువు రాదు. ఈయన యేసుప్రభుతో ఉండి యేసుప్రభు యొక్క బోధన, ఆయన చేసిన అద్భుతాలు, ప్రసంగాలు అన్నీ కూడా లిఖిస్తాడండి. ఈ 4 సువార్తల్లో మరి ముందుగా మన చర్చి పెద్దలు మత్తయి సువార్తను పెట్టారు. అంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అన్నమాట. ఈ బైబిల్ గ్రంథం తయారై రావడానికి 500 సంవత్సరాలు పట్టిందంట, క్రీస్తు శకం. అప్పటి వరకు మరి సువార్త బోధించేవాళ్ళు మత్తయి సువార్తని తీసుకొని వెళ్ళే బోధించేవాళ్ళు అంటండి. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అన్నమాట. 5 ప్రసంగాలు ఉంటాయండి, మీరు తప్పకుండా చదువుకోవాలి. నేను ఇక్కడ వచ్చే ముందండి నేను ధ్యానించుకుంటూ వస్తానన్నమాట. ఎప్పుడు అమ్మ మత్తయి సువార్తలో 5 ప్రసంగాల్ని చదువుకోమని చెప్పు. ఇంకా ఇది చివరి టైం అన్నమాట. ఏం జ్ఞాపకం చేశారంటే, ఇప్పుడు అకస్మాత్తుగా ఒకరికి హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ చెప్తారు, రాత్రిలోనే వచ్చింది అనుకోండి, లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ ఇస్తేనే ఈయన బ్రతుకుతాడు. అది కూడా 24 అవర్స్ తర్వాత ఏది చెప్పలేమంటే ఆ అర్ధరాత్రిలో ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి మరీ తీసుకొని వచ్చి ఆ ఇంజెక్షన్ ఇప్పిస్తారు కదా, బ్రతకాలి అని. అలాగే మన ఆత్మ నరకంలో వెళ్ళి కాలకుండా, అంటే ఆత్మకి చావు అన్నమాట, రెండో మరణం ఉంటారు, అది లేకుండా ఉండాలంటే మనము మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు, అది యేసుప్రభు మొదటి ప్రసంగం అన్నమాట. ఆ తర్వాత రెండో ప్రసంగం 10వ అధ్యాయంలో ఉంటుందండి. ఇది దైవజనుల కొరకు అన్నమాట. మనందరం కూడా యేసుప్రభు శిష్యులే అండి. ఆ తర్వాత 13వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించి ఉంటుంది. 18వ అధ్యాయంలో 4వ ప్రసంగం, అది సోదర ప్రేమని గురించి, ఎన్నిసార్లు క్షమించాలి, ఎలా మనం ఒకరితో ఒకరు ఎలా డీల్ చేయాలి. తర్వాత 5వ ప్రసంగం, చివరి ప్రసంగము మత్తయి 24, 25. ఇప్పుడు అవుతుంది అదే 24 అన్నమాట. ఏంటి అనంటే యుగాంతపు సూచనలు అన్నీ చూస్తున్నాం. యుద్ధాలు, భూకంపాలు, వరదలు, రోగాలు. ఎవరిని అడిగినా నాకు ఏదో ఒక రోగం, వైరల్ ఫీవరు, డెంగ్యూ ఫీవరు, ఈ జాయింట్ పెయిన్స్, ఏదో ఒకటి చెప్తున్నారనమాట. అన్ని సూచనలు చూస్తున్నాం కనుక ఎప్పుడు యేసుప్రభు వస్తారో మనం రెడీగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు బైబిల్ చదువుకోకుండా ఉంటే నేను యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, కుటుంబంగా కూర్చొని బైబిల్ చదువుకోండి. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పండి, వ్యక్తిగతంగా కూడా బైబిల్ చదువుకోనండి. చదువుకున్న దాన్ని మీరు పాటించండి, అప్పుడు మనం పరలోకానికి వెళ్తామన్నమాట. సో 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులకి మాత్రమేనండి. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారన్నమాట. అది అందరికీ చాలామంది వస్తారు, అది ప్రపంచంలో అందరికీ అండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. మళ్ళీ 10వ అధ్యాయానికి వస్తే ప్రత్యేకంగా తన 12 మంది శిష్యులకి చెప్తున్నారు. చెప్పే ముందు అధికారాన్ని ఇస్తారండి ఆయన. ఏం అధికారం ఇస్తున్నారంటే, యేసుప్రభు తన శిష్యులకి ముందుగా దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, దుష్ట ఆత్మల్ని పారద్రోలడానికి, తర్వాత సకల వ్యాధి బాధలను పోగొట్టడానికి ముందు అధికారం ఇస్తున్నారు. మనం మార్కు 3లో కూడా చూస్తే 15లో తన శిష్యులను పిలవగానే దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఇస్తున్నారు. అంటే యేసుప్రభు శిష్యులైన మనము ఏ అధికారాన్ని కలిగి ఉండాలంటే దయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారం అన్నమాట. పరిశుద్ధాత్మ మనలో వచ్చిననే తప్ప మనము దయ్యాల్ని వెళ్ళగొట్టలే. యేసుప్రభు చెప్తారు మత్తయి 12:28, నేను దేవుని ఆత్మ వలన దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక మూగ గుడ్డివాన్ని స్వస్థపరిచినప్పుడు పరిసయ్యులు అసూయ అండి. ఏమంటారంటే, నీవు దయ్యములకు అధిపతి అయిన బెల్జబూల్ సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నావు. అంటే బెల్జబూల్ అంటే సైతానికి ఇంకో పేరండి. అప్పుడు ప్రభు అంటారు, సైతాన్ని ఎట్లా వెళ్ళగొడుతుంది? ఒక దొంగ ఇంకొక దొంగని వెళ్ళగొట్టాడు, 2 దొంగలైతే ఎక్కువ బలం అన్నమాట. అప్పుడు ప్రభు చెప్తారు, నేను ఈ బెల్జబూల్ సహాయంతో కాదు,
దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నా. కనుక మనందరికీ కావాల్సింది ఏంటంటే పరిశుద్ధ ఆత్మని మనం కలిగి ఉండి యేసు ప్రభు శిష్యులని పిలువబడే మనం ఏం చేయాలంటే దయ్యాల్ని వెళ్ళగొట్టాలి, సైతాను రాజ్యాన్ని కూల్చివేయాలి. ఇర్మియా 1:10 ఇర్మియాని ప్రభు పిలిచినప్పుడు ఏమంటారంటే, ముందుగా నా మాటలు నీ నోట పెడుతున్నాను, నేను నీకు అధికారం ఇస్తున్నాను ఈ దినం రాజ్యముల మీద. ఏమి రాజ్యాలండి? 2 రాజ్యాలు అన్నమాట. ఏంటంటే ఒకటి దేవుని రాజ్యము, నీతి రాజ్యము, ఇంకొకటి అవినీతి రాజ్యం అన్నమాట. అవి ఎక్కడ ఉంటాయంటే హృదయంలో. అవినీతి రాజ్యమైన నీతి రాజ్యం. ముందు అవినీతి రాజ్యాన్ని హృదయంలోంచి తొలగించి దేవుని యొక్క నీతి రాజ్యాన్ని కట్టాలన్నమాట. సైతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి. అంతేకాదు, రెండోది ఏంటంటే వ్యాధి బాధలను పోగొట్టడానికి అధికారం ఇచ్చారు. ఈ అధికారం మనం పొందాలండి. దేవుని వాక్యం వింటూ దాన్ని మనం విధేయిస్తూ శిష్యులలాగా 3.5 సంవత్సరాలు యేసుప్రభు వాళ్ళకి బోధిస్తారు. తర్వాత పరలోకానికి వెళ్ళి వాళ్ళకి పరిశుద్ధాత్మని పంపిస్తారు. పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా మనలోనికి వచ్చి ఏం చేస్తారండి? కోడి కూర్చుంటుంది గుడ్ల మీద, గుడ్లు ఉండాలి కదా, అప్పుడు గుడ్డులోంచి పిల్ల వస్తుంది. మనలో దేవుని వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? వాక్యం మనలోకి వస్తే ఆ వాక్యాన్ని శరీర రూపం ధరించేలాగా చేస్తారనమాట. మరియ తల్లి కూడా అలాగే జరుగుతుంది కదా. కనుక మీరు వాక్యాన్ని ధ్యానించడం, చదివి విధేయించడం చాలా ముఖ్యమైనదన్నమాట. ఇంకేం చెప్తున్నారు ఇప్పుడు 10వ అధ్యాయంలో 5 నుంచి అండి. ఏం చెప్తున్నారంటే ఆయన ఇద్దరిద్దరుగా సువార్త బోధనకి పంపిస్తారండి. ముందు అన్యులున్న ప్రదేశాలకు వెళ్ళొద్దంటారు. ముందు ఇజ్రాయేల్ ప్రజలు, అబ్రహాం పిల్లలు ముందుగా దేవుని తెలుసుకోవాలి అని దేవుని యొక్క చిత్తం అన్నమాట. వాళ్ళు నిరాకరిస్తే అప్పుడు ఆ కృప మనకు వచ్చిందనమాట. అప్పుడు ఏం చెప్తున్నారంటే పరలోక రాజ్యము సమీపించినదని మీరు బోధించండి. పరలోక రాజ్యం అంటే యేసు ప్రభువే. మత్తయి యేసు ప్రభు అని రాయడానికి బదులు 57 సార్లు పరలోక రాజ్యం అని రాస్తాడు తన సువార్తలో. పరలోక రాజ్యం, పరలోకంలో లేడు ఇంకా రాజు. రాజ్యం అంటే రాజు ఉంటాడు. ఆ రాజు ఎవరు? యేసు రాజు కిందికి వచ్చేసాడు, మీకు సమీపంగా వచ్చేసాడు. కనుక మీరు ఆయనని స్వీకరించండి, మీ హృదయంలోనికి స్వీకరించండి. యేసుప్రభు అంటే వాక్యం అన్నమాట. ఆ తర్వాత మీరు రోగులని స్వస్థపరచండి. ఆ తర్వాత మరణించిన వాళ్ళని మీరు లేపండి. మరణించిన వాళ్ళు అంటే ఆత్మలో పాపంలో మరణించిన వాళ్ళు అనమాట. ఎఫెసీ 2:2 పౌలు ఏం రాస్తాడంటే, మనము పాపం వలన మరణించిన వాళ్ళమై ఉండగా యేసుక్రీస్తు, మనము పాపం వలన మరణించిన వారమై ఉండగా దేవుడు యేసుక్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించాడు. యేసుక్రీస్తు వాక్యం మనలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యము మనల్ని జీవంతో లేపుతుందండి. అది అన్నమాట. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. సువార్త బోధించడానికి కావలసిన అభిషేకాన్ని యేసు ప్రభు తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి మనం అభిషేకాన్ని పొందామన్నమాట. కనుక యేసు ప్రభు ప్రాణం ఖరీదు, రక్తం ఖరీదు ఈ అభిషేకం. కాబట్టి అభిషేకాన్ని కూడా కాపాడుకోవాలి అన్నమాట. ఎంతో నమ్మాడు, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ప్రభు చెప్తారు, ఇదో నీ చేతులని నేను, నా చేతులలో రక్తం వచ్చింది కదా, ఆ రక్తంతో నీ చేతులు కడిగాను, నీ చేతుల ద్వారా స్వస్థత చేస్తాను, కనుక నీ చేతులతో డబ్బు ముట్టుకోవద్దు. ఇది చదువుతున్నప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి నాకు జ్ఞాపకం వస్తారండి. ఆయన జీవితాన్ని, బైబిల్ తర్వాత షౌరు వారి జీవితం, ఇద్దరి జీవితాలని నాతో చదివించారు పరిశుద్ధాత్మ దేవుడు. నాకు అనిపించింది, ఎంతమంది డబ్బు సంపాదించే వాళ్లతో ఎన్ని వేల మందిని, కోట్ల మందిని పెట్టినా ఒక్క సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసితో సమానం అవుతారా? యేసు ప్రభు పిలిచిన తర్వాత ఆయన చేత్తో డబ్బు ముట్టుకోలేదండి. ప్రపంచాన్ని కదిలించాడనమాట. ఈ అపోస్తులు ఎట్లా కదిలించారో 12 మంది, తర్వాత పౌలు, తర్వాత 13వ శతాబ్దంలో ప్రపంచాన్ని కదిలించిన ఒక వ్యక్తి అన్నమాట.
చాలా కోటీశ్వరి కుమారుడు యేసుప్రభు పిలుస్తారు, రిపేర్ మై చర్చ్, నా సంఘాన్ని బాగు చేయి నాన్న అని. ఆస్తి అంతా కూడా పేదవాళ్ళకి ఇచ్చేసి ఆయన సువార్త బోధించి కరెక్ట్గా యేసుప్రభు ఇక్కడ ఏం చెప్పాడో అలా జీవించారనమాట. వాళ్ళకి ఇంకేమి ఉండదు. వాళ్ళ ఆస్తి అంటే 2 అంగీలు, ఒక బైబుల్ అన్నమాట. ఎక్కడ సువార్త బోధిస్తే అక్కడ అడుక్కొని తినేవాళ్ళండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని అనదర్ క్రైస్ట్ అన్నారు. తన చేత్తో డబ్బు ముట్టుకోలేదు. నా హృదయం నిండా యేసుప్రభే ఉన్నారు, ఆయనే నా ఆస్తి, నాకు వేరే ఆస్తి లేదు అని అందరికీ తన శిష్యులు 5,000 మందికి అదే చెప్పేవాళ్ళంట. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. అంటే అన్ని విషయాల్లో మనం ఆ పరలోక తండ్రి మీద ఆధారపడాలి. డివైన్ ప్రావిడెన్స్, ఆయన మీద ఆధారపడాలి. మదర్ తెరీసా సిస్టర్స్ కూడా అలాగే ఉండేవాళ్ళు అనమాట. మీరు సువార్తకి వెళ్ళినప్పుడు సంచిని తీసుకొని వెళ్ళొద్దు, డబ్బు పోగు చేసుకొని రావడానికి. పాదరక్షలు లేకపోతే కర్ర తీసుకొని వెళ్ళొద్దు. పనివాడు భత్యంనకు అర్హుడు. మీరు సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు నా పని చేస్తున్నారు కాబట్టి మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను, నా మీద ఆధారపడండి. మీరు ఏ ఇంటికి అడుగు పెట్టినా ఆ ఇంటిని నా పేరిట ఆశీర్వదించండి. ప్రతి ఇంటిని మనం ఆశీర్వదించాలండి. ప్రతి నాయకుడిని ఆశీర్వదించాలి. దేవుని యొక్క ఆత్మ వాళ్ళని నడిపించాలి అని అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారంటే హింసల గురించి కూడా చెప్తారనమాట. మీకు హింసలు వస్తాయి, మిమ్మల్ని శ్రమ పెడతారు. మీరు ఎట్లా, మిమ్మల్ని నేను తోడేళ్ల గుంపులోనికి గొర్రె పిల్లల్ని పంపించినట్లు పంపిస్తున్నాను. తోడేళ్ళు ఏం చేస్తాయండి? గొర్రె పిల్లల్ని చంపుకొని తింటాయి కదా, అలాగే చేస్తారండి. నీరో చక్రవర్తి దగ్గర నుంచి హెరోదు, అంతిపాస్ అపోస్తులని సిలువ వేస్తారు, చర్మం ఒలుస్తారు, మరి కాలుతున్న నూనెలో వేసేస్తారు. 12 మందిని మనం చూద్దాం ఎలా భయంకరంగా హింసిస్తారో. 12 మందే కాదండి, వాళ్ళ శిష్యులని అలా మిమ్మల్ని ప్రార్థనా మందిరాలకి తీసుకొని పోతారు, రాజుల ఎదుట నిలబెడతారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు. మన అపోస్తల కార్యాలు ఇవన్నీ చూస్తాం. మీరు రాజుల ఎదుట నిలబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలి అని మీరు చింతించొద్దు. మీరు మాట్లాడుచున్న మాటలు మీవి కాదు, పరలోక తండ్రి ఆత్మ మీ నోట మాట్లాడును. మత్తయి 10:20 అండి. ప్రతిసారి వాక్యం చెప్పే ముందు నేను నీ ప్రార్థన చేసుకుంటాను. ప్రభా యేసయ్య, మీరు మాట్లాడే మాటలు మీవి కాదు అన్నారు కదా. సో పరిశుద్ధ తండ్రి ఆత్మ మాట్లాడుతుంది అని చెప్పారు కనుక పరిశుద్ధ ఆత్మదేవ మీరు మాట్లాడండి అని. తర్వాత ఏమంటారంటే చాలా శ్రమలు వస్తాయి మీకు, అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు నా నిమిత్తం, మీరు నా శిష్యులు కాబట్టి. కానీ ఈ శ్రమలన్నీ తట్టుకొని చిట్ట చివరి వరకు నిలబడిన వాడే రక్షణ పొందుతాడు. తర్వాత ఇంటి యజమానుడిని బెల్జబూలు అని పిలిచారు. మరి ఇంకా ప్రతి ఒక్క శిష్యుడు గురువులాగా మారితే చాలు. మరి ఈ ఇంటి యజమానుడిని బెల్జబూల్ అని పిలిస్తే మళ్ళీ ఇంటి వాళ్ళని ఇంకెంత హీనంగా పిలుస్తారు. నన్నే బెల్జబూల్ అంటున్నారు, మిమ్మల్ని ఇంకెలా చూస్తారు అని చెప్పి మీరు ఎవరికి భయపడాలి అది కూడా చెప్తున్నారు. మీ శరీరాన్ని చంపే వాళ్ళకి మీరు భయపడొద్దు, వాళ్ళు అంతవరకే చేస్తారు. కానీ మీ ఆత్మని నరక కూపంలో పడవేయు శక్తి అధికారం కల వాళ్ళకి భయపడండి. ఎవరండి? తుది తీర్పులో తీర్పు తీర్చి యేసు ప్రభు నీతిమంతుల్ని పరలోకానికి, దుష్టులని నరకానికి పంపిస్తాడు. కనుక ఆ దేవునికి మీరు భయపడి, అంటే ఆయన వాక్యానికి లోబడి జీవించండి. మీరు భయపడొద్దు, మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి అని చెప్తారు. ఆ తర్వాత ఇంకా చివరిగా అండి ఏం చెప్తారంటే మిమ్మల్ని స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన నా తండ్రిని స్వీకరిస్తున్నాడు. మిమ్మల్ని నా శిష్యులుగా గుర్తించి ఎవరైనా ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకి పరలోకంలో బహుమతి ఉంటుంది. దైవజనులని ఆదరించడం మన బాధ్యత అండి. షూనేము వనిత ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇస్తుంది. ఆమె కుటుంబంలో అనేక అద్భుతాలు, సంతానం లేని ఆమెకి సంతానం,
అలాగే ఏలియా ప్రవక్తకి సారేఫత్ విధవరాలు, ఆమె పోషిస్తుంది. దేవుడు ఆమెని ప్రతిరోజు కూడా ఆమె కుమారుణ్ణి 3.5 సంవత్సరాలు పోషిస్తారు. మనకి వాక్యాన్ని బోధించే దైవజనులని, ముఖ్యంగా వృద్ధులైన వాళ్ళని మనం ఆదరించాలి. వాళ్ళు దేవుని సేవలో నమ్మకంగా ఉండేటట్లుగా వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. మరియ తల్లి ఎట్లా ప్రార్థించారు? అపోస్తుల కార్యాల్లో అపోస్తులు పరిశుద్ధాత్మని పొందినట్లుగా వాళ్ళు దేవుని సేవలో పరిశుద్ధతలో ఎదిగేటట్లు, నమ్మకంగా ఉండేటట్లు అలా మనం ఒక మరియ తల్లిలాగా వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ప్రార్థించే ముందు యేసుప్రభు ఆదేశాలు ముఖ్యమైనవి నేను కొన్ని చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. అపోస్తుల చరిత్ర 3వ భాగం, శిష్యులకు ఆదేశములు. వాక్య భాగము మత్తయి 10వ అధ్యాయం. శిష్యులకు అధికారం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగములను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. శిష్యులకు యేసు ఆదేశములు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఒసగుడు. ప్రయాణమునకు సంచిని కానీ జోలని కానీ జాలను కానీ తీసుకొని పోవలదు. ఏలయనా పనివాడు జీతమునకు అర్హుడు. శిష్యులకు శ్రమలు, హింసలు, తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను. మీరు మాట్లాడు మాటలు మీవి కాదు, తండ్రి ఆత్మ మీ నోట మాట్లాడును. నా నిమిత్తము ఎల్లరూ మేము ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును. దైవజనులను ఆదరించు వారికి బహుమానం. నా శిష్యులకు ఒక గ్రుక్కెడు మంచినీరసగువాడు తగిన బహుమానంను పొందును. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు అప్పుడు 12 మందిని ఎన్నుకున్నారు, మరి ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారు మీ శిష్యులుగా ఉండాలని. ఈ వాక్యాలు నా కొరకే అని ప్రతి ఒక్కరూ హృదయంలోనికి స్వీకరించి వాటిని పాటించేటట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి. సువార్త అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు మన పాపముల కొరకు మరణించాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, కరుణామయుడు, న్యాయాధిపతి కనుక ఈ లక్షణాలు ప్రభా మేము కలిగి ఉండి మీరు మాలో ఉన్నప్పుడు మీ లక్షణాలే మాయవుతాయి ప్రభా. మీ స్వభావం మాది అవుతుంది కనుక మీ ప్రేమని, నీతిని, నాయన మీ క్షమని, కరుణని లోకానికి అందించడానికి మాకు అభిషేకాన్ని దయచేయండి. ఈ వాక్యాలన్నీ, ఆదేశమంతా కూడా నాకు అని ప్రతి ఒక్కరూ తీసుకొని అలా జీవించే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇది నా కొరకు అని, ఈ ఆదేశాలన్నీ నా కొరకు అని మీరు హృదయంలోనికి స్వీకరించి పాటించే కృపని, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం.